సార్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా! ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడుకైతే బ్రహ్మాండంగా ఉందండి. ఆ! రేపొద్దున కూడా చంద్రబాబు గారు సీఎం కాబట్టి చాలా చక్కగానే ఉంటదని నా ఉద్దేశం అండి. అసలెందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు? ఆయన కానీ కావాలని నాకు చాలనుకుని ఓడిపోయాడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నన్ను మోసం చేశారని అంటున్నారు. లేదు లేదు, ఆయనకే మోసం చేసుకున్నాడు. ప్యాలెస్లో కూర్చుని బయటికి రాకుండా ప్రజల యొక్క గోడు పట్టించుకోకుండా నేను ఇస్తున్నాను వాళ్ళు తింటున్నాను అనుకున్నాడు. ఈయన రాకముందు నుంచి స్కూళ్ళు ఉన్నాయి. ఈయన రాకముందు నుంచి వైద్యం అందుతుంది. ఈయన రాకముందు నుంచి స్కూళ్ళు ఉన్నాయి. ఈయన రాకముందు నుంచి కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. అదేమి కాదు. ఆయన దానికి పైన లడ్డు మీద జీడిపప్పు పెట్టినట్టు నేను పెట్టాను అని చెప్పాడు. కానీ అది ఎన్ని అబద్ధాలు. ప్రజలు ఈ ఇత్తనాలు కదా పుచ్చుకున్నారు అంత మటుకి. చంద్రబాబు గారు చెప్పినట్లుగానే డిఎస్సీ మీద సంతకం అలానే పెన్షన్ల మీద సంతకం పెట్టారు కదా! పెట్టాడు, అన్ని సంతకాలు పెట్టాడుగా. డిఎస్సి అయ్యేపాటికి ఉద్యోగాలు వచ్చి కూడా సంవత్సరం పడుతుంది. ఈ లోపల దేశం తేరుకుంటుంది, కొద్దిగా గొప్ప తేరుకుంటుంది. రిటైర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఖర్చులు తగ్గుతాయి, వీళ్ళు జాయిన్ అవుతారు. ఇంత 16,000 మంది కొత్త ఉద్యోగాలు అంటే అంతమంది కొద్దిగా గొప్ప రిటైర్ అవుతారుగా. మరి అన్నా క్యాంటీన్ల వల్ల ఏమన్నా ప్రయోగం ఉందా సార్? అన్నా క్యాంటీన్ అనేది ప్రపంచంలో ఒక అద్భుతం. లేనాడికి ఉన్నాడు కూడా ఎట్లుంటుందని తింటాకి వెళ్తున్నారు అక్కడికి. లేనాడికి అద్భుతం అండి. అట్లాగే మరీ 5 రూపాయలు కదా, కానీ ఒక 10 రూపాయలు చేస్తే ఇంకా బాగా మెయింటైన్ చేయొచ్చు. అటు 5 రూపాయలకి రూపాయి కిలో బియ్యం లాగా ఉంటుంది. రూపాయి కిలో బియ్యం ఎవరు తింటున్నాడు? మనమే తింటున్నాడు. వాళ్ళందరూ ఓట్లకు అమ్ముకుంటున్నారు. ఆ ఓట్ల దోశలు పురుగులు మనమే తింటున్నాం. వాళ్ళు తింటలా, పుచ్చుకున్నాడు తింటలా. మనం తింటున్నాం. మధ్యతరగతి వాళ్ళు ఓట్ల భోజనం చేస్తున్నారు కదా, వాళ్ళు తింటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారంట. అసలు ఏంటి కారణం? పిచ్చితనం మన నుంచి తెలియదేంటి? వాళ్ళు ఏమన్నా కొడతారని భయంతో ఇక్కడ వస్తున్నారు. కానీ ముందర వెళ్ళి జనాల మీద బాధేలా అంతే. మరి ఎవరి కాళ్ళకి సైక్లిక్ రొటేషన్ వస్తుంది. వీళ్ళు కొట్టకూడదు, ఆపండి అంటారు. ఇవన్నీ కాదు, ఎప్పుడప్పుడు తీరిపోవాల్సిందే. అక్కడ పెట్టి జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టారంట, దానిపై మీ అభిప్రాయం ఏంటి? డబ్బులు ఉన్నాయి, ఆక్రమించుకున్నారు, కట్టుకున్నారు. రేపు పొద్దున అమ్ముకు తప్పడానికి ఇప్పుడు 10 ఆట 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకున్నారయ్యా. ఇది ఒక 6 ఎకరంలో కడతారు. దీన్ని మిగతా 2 ఎకరాలు ఈయన పేరు రాపించుకుంటారు, అమ్ముకు దెబ్బుతారు. అయిపోయి మరి చెప్పిన పథకాలన్నీ నెరవేర్చలేరని చెప్పేసి కొడాలి నాని అంటున్నాడు. చెప్పిన పథకాలు కానీ ఆయన గురించి మాట్లాడుకోవడం ఎందుకు? దరిద్రం ఎందుకంట? ఏం పథకాలు చెప్పాడు? వీళ్ళు ఏం అమలు పరుస్తుంది? ఎక్కెన్ని రోజులు అయింది? 10 రోజులు కావాలి సాంతం. 12 తారీఖున వాళ్ళు 24 తారీఖు. ఎన్ని రోజులకి? ఈ 10 రోజులకి మొత్తం భూమి తిరగబడదుగా. అంతే, తిరగబడుతుంది. నెమ్మదిగా అన్నీ చేసుకుంటూ పోతారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ 100కి 99% కాదు, 100% అమలు పరుస్తాడని నా యొక్క నమ్మకం. రాజధాని అనేది మనకు లేకుండా సీదుల ప్రాజలు అంటున్నాడే. కొండ మీద ఇల్లు కట్టి 500లకు పెట్టి కొట్టారని ఏడుతున్నారు. రాజధాని కట్టుకోవట్లేదు, 1,00,000 కోట్లు పెట్టి. రాజధాని లేకుండా మనిషి ఉంటాడా? సొక్క లేకుండా మనిషి రోడ్డు మీద రాగలడా? బుర్ర ఉండాలి కదా ఎవరికైనా. కానీ రాజధాని లేకపోతే రాష్ట్రానికి ఎంత నష్టం. ఇన్ని వేల ఉద్యోగాలు సృష్టింపబడతాయి. మీకు గుర్తుందో లేదు, రాజధాని కట్టేటప్పుడు రోజు 40,000 మంది పనిచేసేవాళ్ళు అక్కడ. వాళ్ళందరూ తిండికి, బట్టకి, గుడ్డకి, ముందుకి మొత్తం డబ్బులను ఎక్కడ ఖర్చు పెట్టారు కదా. 80% ఎక్కడ ఖర్చు పెడతారు కదా. ఆ ట్యాక్స్ అంతా ఇక్కడికే వచ్చింది కదా. అప్పుడు సుభిక్షంగా కదా. ఆ రోజున కార్ డ్రైవర్లు అవడం దొరికాడా? ఆల్టింగ్కి ఎవడు దొరకలా. అందరూ శుభ్రమైన పనులు దొరికినాయి అందరికీ. అది ఆగిపోయింది. ఒక్కసారి నిస్తేజం అయిపోయింది. సరే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సుభిక్షంగా ఉంటుందనే అందరూ ఆశిస్తున్నామండి. ప్రజల ఉద్దేశం కూడా అదే, ప్రజల ఆశలు కూడా అయ్యే. ఆశలకు తగినట్టుగా పరిపాలన ఉంటుంది అని ఆశాభావంతో ఉన్నారు. ఆ పరిస్థితులు కూడా అనుకూలం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ప్రభుత్వం పెద్దలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఓడిపోవడం కారణం ఏంటి సార్? స్వయంకృతాపరాధమే. ఆయన చేయాల్సినవి చేయకుండా, చేయకూడదో అవన్నీ చేయకుండా వచ్చాడు. దానికి ముఖ్య కారణం. తర్వాత ఆయన అహంకారము, ఆయన యాటిట్యూడు. ఆయన ప్రజల్లో తిరిగి ఓట్లు అడిగాడు. ఎప్పుడైతే వాళ్ళు ఓట్లు వేశారో ఇక ప్రజలను కలవటం మానేశాడు. అది కూడా ప్రధాన కారణం. తర్వాత గత ప్రభుత్వం ఒక 100 పథకాల్లో ఇచ్చింది, ఈయన ఏదో 4-5 పథకాల్లో ఏదో అదే అమౌంట్ సరిపెడుతూ ఏదో అలా కాలం కలిపి అదే తనని రక్షిస్తుంది అనుకున్నాడు. ప్రజలు మనకన్నా చాలా జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు. అంత తెలియగల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళ నిర్ణయమే శిరోధార్యం, వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అవుతుంది అనేది గ్రహించలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నేను ప్రజలకు చాలా చేశాను, ప్రజలు నన్ను మోసం చేశారని అంటున్నారు. స్వయంకృతాపరాధం అని ఆల్రెడీ చెప్పానండి. ప్రజలు ఎప్పుడు మోసం చేయరండి.
చేసి రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేయాలి, లేదా రాజకీయ నాయకుల్ని వాళ్ళకు వాళ్ళు మోసం చేసుకోవాల్సిందే కానీ ప్రజలు ఎప్పుడు రాజకీయ నాయకులను మోసం చేయరండి. ఆ, ఇది ప్రజాప్రభుత్వం. ఎప్పుడైతే అవతల ప్రభుత్వం ప్రజలకు తగిన పరిపాలన అందించలేదో అప్పుడు తప్పకుండా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేస్తారు ఓటు రూపకంగా. దాన్ని మనం జీర్ణించుకుని వాస్తవాలు ఇప్పటికైనా గ్రహించి తనేంటో తను తెలుసుకుని ఇక ముందు ఎలా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు అనేది తెలుసుకోవాలి. కక్ష కార్పణ్యాలతో కాలం గడిపితే అది ప్రజలు దాన్ని మన్నించరు. సార్ ఇక్కడ ఒక అంశం, రాయలసీమలో కానీ అటు కొన్ని జిల్లాల్లో అసలు ఖాతానే తెరవకపోవడానికి కారణం ఏందంటారు? ప్రజలండి, శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు ప్రజల అభిప్రాయం ఇప్పుడు మనకు తెలిసే ఉంది కదా, ఇప్పుడు కనపడుతూనే ఉంది. ప్రజాభిప్రాయం అనేది ఆ, ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనకు వ్యతిరేకంగా ఉంది. నేను ఏమేమి వ్యతిరేకంగా చేశాను, ప్రజలకు ఇష్టం లేని పనులు ఏం చేశాను అని అని ఆయన ఆలోచించుకోవాలి. కానీ ప్రతిపక్షం వాళ్ళకి నేను ఏ రకంగా వాళ్ళ మీద కక్ష సాధింపు చేశాను అనేది ఆలోచించుకుని సక్సెస్ రేట్ లెక్కేసుకుంటే ప్రజలకి దానికి సంబంధం లేదు. ప్రజల ద్వారా లభించినటువంటి పన్నులు నువ్వు సద్వినియోగం చేస్తున్నావా లేదా, ఈ సమాజానికి ఉపయోగపడేటట్టుగా బాధ్యతాయుతంగా చేస్తున్నానా లేదా అని తనకు తను తెలుసుకోవాలి. ఊరికే సలహాదారులని కొంతమందిని పెట్టుకుని పనికొచ్చే వాళ్ళని, పాలేరుని, పంతులని వాళ్ళని పెట్టుకుని వాళ్ళకేదో లక్షల జీతాలు ఇచ్చి నేనేదో గొప్ప పని చేశాను అనే భావన సరికాదు. వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే సలహాలు సహేతుకమైనయా కాదా అని నువ్వు గ్రహించి అవసరమైతే ఇంకో గ్రూప్తో కౌన్సిలింగ్ చేసి నువ్వు అల్టిమేట్గా ప్రజల మన్ననలు పొందడానికి ఏం చేయాలో చూడాలి. కానీ నీ సంతృప్తికి, నీ యొక్క సంతోషానికి నువ్వు చేయగలిగి, నువ్వు ఆలోచించుకోగలిగి నువ్వు ఆత్మసంతృప్తి చెందితే అది ఎవరు కూడా మన్నించరు, హర్షించరు.